హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మనం టెట్ మరియు డిఎస్సి సిరీస్లో భాగంగా ఏం చెప్పుకున్నామంటే 8th క్లాస్లో 6th లెసన్ జీవ వైవిధ్యం మరియు సంరక్షణ. అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి అంటే ప్రతి జీవి దానికదే ప్రత్యేకతను కలిగి ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, అవి చేసే పనుల్లో కానీ, ఇట్లా దేనికది ప్రత్యేక లక్షణాన్ని ప్రతి మొక్క, ప్రతి జీవి దేనికదే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండడాన్ని జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటాం. బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ ఓకే. ఇప్పుడు మనకి ఏనుగు అంత పెద్దగా ఉంది, దానివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. చీమ ఇంత చిన్నగా ఉంది, దీనివల్ల ఉపయోగం లేదు అనేది కాకుండా ప్రతి జీవి దానికి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దీన్నే మనం బయోడైవర్సిటీ అని చెప్పొచ్చు. ఓకేనా. ఏనుగు దంతాల వల్ల లక్షల్లో డబ్బులు వస్తాయి, చీమ ఎంత ఉంది దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేది కాకుండా ఏనుగు నుంచి చీమ వరకు ప్రతి జీవి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటారు. అంటే జీవులలో ఉండే వైవిధ్యత. ఓకేనా. చీమ ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది, దానిలో ఉన్న ప్రత్యేకత అది. చీమలో మనకి ఒకటే క్రమశిక్షణలో నడవడాన్ని మనం గమనించవచ్చు. అది దానికి ఉన్న ప్రత్యేకత. అంత పెద్ద పరిమాణం ఉన్న ఏనుగుని మనం దానివల్ల అంత ఉపయోగం ఉంది, ఎకనామిక్గా యూజ్ ఉంది అన్నట్లు కాకుండా ఏనుగు ప్రత్యేకతను ఏనుగుకి, చీమ ప్రత్యేకతను చీమకి ఇవ్వడం జరగాలి. ఓకేనా. ఇలా కొన్ని మొక్కలు పెద్ద పెద్ద వృక్షాల నుంచి చిన్న ఆల్గే అంటే వాటర్లో ఉండే ఆల్గే వరకు దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఆల్గే గురించి మీకు తెలుసు, ఆల్గే వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అలాగే చిన్న సూక్ష్మజీవి ఆల్గే చిన్న ప్లాంట్ అని మనం తీసి పడేయడానికి లేదు. సో దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ప్రతి మొక్క, ప్రతి జీవి దాని ప్రత్యేకతను అది కలిగి ఉండడాన్ని మనం జీవ వైవిధ్యం అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ ఏమిచ్చారంటే మనకు వచ్చేసి రాబందు ఒక 30 దశాబ్దాల క్రితం ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు మనకి అంతరించిపోయే జీవుల జాబితాలో రాబందు అనేది చేరడం జరిగింది. రాబందు ఓకేనా. రాబందు జూన్ 5th 2013 జూన్ 5th 2013 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. జూన్ 5th 2013 ఏమైంది అంటే ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్లిగూడ అడవుల్లో మనకు రాబందు కనిపించడం జరిగింది. వీటి శాస్త్రీయ నామాలు వచ్చేసి జీవ్స్ ఇండికస్, జీవ్స్ టెన్యూరోస్టిస్. జీవ్స్ ఇండికస్ మరియు జీవ్స్ టెన్యూరోసిస్గా పిలువబడే రాబందు జాతుల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది మనకి ఎక్కడ కనిపించింది అంటే 2013లో జూన్ 5th నాడు ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం, ఇది ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్లిగూడ అడవుల్లో మనకి రాబందు అనేది కనిపించడం జరిగింది. ఈ రాబందు అనేది 30 దశాబ్దాల క్రితం అంటే 30 సంవత్సరాల క్రితం మనకి విరివిగా ఎక్కడ పడితే అక్కడ కనిపించేది. కానీ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అంటే అది అంతరించిపోయే జీవుల జాబితాలో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం రాబందు గురించి చూసాం కదా. ఇప్పుడు మనం రాబందు గురించి చూసాం. ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్ర పక్షి స్టేట్ బర్డ్ మన రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట. మన రాష్ట్ర పక్షి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. దీన్ని ఎందుకు రాష్ట్ర పక్షిగా ఎన్నుకోవడం జరిగింది అంటే అంతరించిపోయే జాబితాలో ఇది కూడా ఉంది. పాలపిట్ట కూడా అంతరించిపోయే జీవుల జాబితా అంటే పక్షుల జాబితాలో
పాలపిట్ట ఉండడం జరిగింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. మన పాలపిట్ట శాస్త్రీయ నామం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కొరాషియస్ బెంగాలెన్సిస్. దీన్ని రాష్ట్ర పక్షిగా ఆమోదించడం జరిగింది. రాష్ట్ర పక్షిగా పాలపిట్టనే ఎందుకు ఉంచారు అంటే ఇది కూడా అంతరించిపోయే జీవుల జాబితాలో ఉండడం జరిగింది. ఈ అంతరించిపోయే జీవుల జాబితాన్ని, అంతరించిపోయే జీవులను కానీ, పక్షుల్ని కానీ, లేదంటే జంతువుల్ని, మొక్కల్ని, వీటన్నింటినీ కాపాడడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. అవి నిర్వహించే కొన్ని సర్వేలు, వీటిని కాపాడే కొన్ని సంస్థల గురించి మనం ఫర్దర్గా తెలుసుకుంటాం. ఓకేనా? ఒకప్పుడు ఎంత విరివిగా కనిపించేవన్నమాట పాలపిట్టలు కానీ, రాబందులు కానీ, ఏమైనా. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ వల్ల కానీ, ఫర్టిలైజర్స్ వల్ల కానీ, మొబైల్ రేడియేషన్ వల్ల కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, వాటి వల్ల పక్షులు అంతరించిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెర్క్యూరీ. మనం పొలాల్లో వేసే ఫర్టిలైజర్స్ వల్ల అవి నీళ్ళలో, వర్షం పడ్డప్పుడు నీళ్ళలో కలిసి ఆ నీళ్లు చేపలు తాగడం వల్ల చేపల్ని తిన్న పక్షులకి ఏమవుతుందంటే మెర్క్యూరీ అనేది ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి, అంటే నేల నుంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, నేల నుంచి చెరువులోకి వెళ్ళినప్పుడు ఆ చేపల్ని తిన్న పక్షులకి దాని పైన పెంకు అనేది ఏర్పడకుండా గుడ్లు పెడుతున్నప్పుడు పగిలిపోతున్నాయి అన్నమాట. అంటే షెల్ ఫామ్ అవ్వకపోతే గుడ్లు పగిలిపోతాయి కదా పెడుతున్నప్పుడే. సో అట్లా వాటి జీవజాతులన్నీ, పక్షులు చాలా వరకు అంతరించిపోవడం జరుగుతుంది వీటి వల్ల. ఓకేనా? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అని మనం ఒక నేర్చుకుందాం. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి సలీం అలీ. సలీం అలీ గుర్తుపెట్టుకోండి నేమ్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి సలీం అలీ. ఈయన పక్షుల యొక్క ఉనికి కోసం ఎంతో పాటుపడుతున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల పక్షులకి వాటి జీవజాతులు నశిస్తున్నాయి, పక్షి జాతులు అనేవి లేకుండా పోతున్నాయని ఈయన చాలా పోరాడుతున్నారు పక్షుల కోసం. అందుకే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం సలీం అలీ గారిని చెప్పుకోవచ్చు. అసలు ఈ పక్షులు కానీ, జంతువులు కానీ, మొక్కలకి కానీ ఇట్లా అంటే అంతరించిపోవాల్సిన ఆపదలో రావాల్సిన అవసరం ఏముంది, వాటికి అంత ఆపద ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకున్నట్లయితే, అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చడం వల్లే మెయిన్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అడవులను నరకడం, వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం, అడవులు నరికి వ్యవసాయ భూములుగా మార్చడం వల్లనే మెయిన్ రీజన్ ఏంటి అంటే, అడవులను నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల వాటి ఆవాసం వాటికి లేకుండా చేసి వాటిని ఆపదలో పడేలా చేసే మెయిన్ రీజన్ ఏంటి అంటే అడవుల నరికివేత, వాటిని వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. అసలు వీటన్నిటి సర్వే రిలీజ్ చేసేది ఏంటి అంటే IUCN అండ్ ZSL. ఓకేనా? IUCN మరియు ZSL. IUCN అంటే అబ్రివేషన్ చూద్దాం మనం. ఇంటర్నేషనల్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకేనా? ZSL జువాలజికల్
సొసైటీ ఆఫ్ లండన్, సొసైటీ ఆఫ్ లండన్. ఈ రెండు ఏంటి అంటే ఆపదలో ఉన్న జంతువులు, మొక్కలు, వాట్ ఎవర్ ఇట్ బర్డ్స్, వీటన్నిటిని జాబితాను రిలీజ్ చేస్తాయి అన్నమాట. జాబితాను విడుదల చేస్తాయి. మనకి బిట్ రావచ్చు, ఆపదలో ఉన్న జీవుల మొక్కల జాబితాను రిలీజ్ చేసే సంస్థలు ఏవి అంటే IUCN మరియు ZSL. IUCN అంటే అబ్రివేషన్ ఏంటి అని కూడా అడగొచ్చు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పాలి. ZSL యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. అంటే ఇది లండన్లో ఉంది కాబట్టి దీనికి లండన్, లాస్ట్కి లండన్, జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఈ రెండు ఏంటి అంటే ఆపదలో ఉన్న జంతువు మరియు మొక్కల యొక్క జాబితాను విడుదల చేస్తాయి. ఇది తేల్చి చెప్పింది ఏంటి అంటే అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చడం వల్లనే మెయిన్ మనకి జంతువులు, మొక్కలు ఆపదలో పడుతున్నాయి, అంటే వాటిని అంతరించిపోయే ప్రమాదం జరుగుతుంది అనేది మనకి ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012లో మన హైదరాబాద్లో జరిగింది. దీని మీద ఎట్లా బిట్ ఫ్రేమ్ అవ్వచ్చు అంటే ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది. అయితే ఇందులో ఏంటి అంటే అంతరించిపోతున్న జీవుల జాబితాలో మన రాష్ట్రానికి చెందినవి ఏవి ఉన్నాయని అడగొచ్చు. అలా అంటే రాబందు, పాలపిట్ట, రాబందు మరియు పాలపిట్ట, ఈ రెండు మన రాష్ట్రానికి చెందిన అంతరించిపోయిన జీవుల జాబితాలో ఉన్నవి. అంటే ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012 ప్రకారం మన రాష్ట్రానికి చెందిన అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న జంతువులు ఏవి అని అడిగితే, అంటే జీవులు ఏవి అని అడిగితే మాత్రం రాబందు మరియు పాలపిట్ట అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్గా డిఎస్సికి ఏంటంటే డిఎస్సి అనేది మనకి మినీ ఐఏఎస్ ఎగ్జామ్ అని కూడా అంటారు. అంటే అంత టఫ్ కాంపిటీషన్, అంత టఫ్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వర్డ్ టు వర్డ్ మనం కంపల్సరీ చదువుకోవాలి. ఓకేనా. రాబందు, పాలపిట్ట అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న మన రాష్ట్రానికి చెందిన బర్డ్స్ ఏవంటే రాబందు మరియు పాలపిట్ట అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. జీవ వైవిధ్యం అంటే ఇంకా మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం మన చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి. 30-40 ఏళ్ళు కాదు, ఈవెన్ మన చిన్నప్పుడు కూడా మనకి ఎన్నో రకాల పక్షులు, మనం ఇంట్లో ఆరు బయట కూర్చొని అన్నం తింటున్నప్పుడు ఎన్ని పక్షులు, పిట్టలు వాడడం చూసాం కదా. అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం మొత్తం దాని గురించి తెలుసుకోవడమే ఈ జీవ వైవిధ్యం మరియు దాని సంరక్షణ యొక్క మెయిన్ మోటో అన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల జీవుల్లో జీవ వైవిధ్యం. ఫస్ట్ మొక్కల్లో జీవ వైవిధ్యం చూద్దాం. మొక్కల్లో వైవిధ్యం అంటే ఏంటి అంటే మొక్కల వైవిధ్యం వచ్చేసి మనకి ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు, కొన్ని పొడుగు మొక్కలు, పొట్టి మొక్కలు, ఏకవార్షికాలు, ద్వివార్షికాలు, ఇవన్నీ వాటిలో కనిపించే వైవిధ్యాలు. కొన్ని వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి, కొన్ని కాండాల్లో నిల్వ చేసుకుంటాయి, కొన్ని పుష్పాలను ఇస్తాయి, కొన్ని పుష్పాలు ఇవ్వవు. పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, విత్తనం ఉండే మొక్కలు, విత్తన రహిత మొక్కలు, గుల్మాలు, పొదలు, వార్షిక మొక్కలు, ఆల్గే, ఇవన్నీ కనిపించే ఏ మొక్క కూడా సేమ్ ఉండదు. మళ్ళీ జంతువుల వైవిధ్యం. జంతువుల్లో చూసుకున్నట్లయితే జంతువుల వైవిధ్యం ఏంటి అంటే మాంసాహారులు, శాకాహారులు, పిల్లి, పులి, ఏనుగు, చీమ, నక్క, తోడేలు, ఇట్లా ప్రతి జీవికి వైవిధ్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది.
ఓకేనా. ఈవెన్ ఏ ఒక్క జీవి కూడా సేమ్గా ఉండదు, వాటిలో వైవిధ్యం కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పోతే మానవుల్లో వైవిధ్యం. మానవుల్లో మానవుల్లో ఏంటి అంటే పొడవు పొట్టి, రంగు కలరు వైట్ బ్లాక్ డస్కీగా ఉంటారు. స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, పింపుల్ స్కిన్నా, ఇట్లా హెయిర్ పొడుగు హెయిరా పొట్టి హెయిరా, హెయిర్ కర్లీగా ఉందా సిల్కీగా ఉందా, ఐస్ అంటే కొంతమంది పిల్లి కళ్ళు అంటాం కదా, క్యాట్ ఐస్, బ్రౌన్ ఐస్, బ్లాక్ ఐస్, ఇట్లా ఎవ్రీ ఎవ్రీ అవయవం ప్రతి ఆర్గాన్ కూడా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈవెన్ కవల పిల్లల్లో కూడా ఐడెంటికల్ ట్విన్స్లో కూడా మనం ఏదో ఒక చిన్న చేంజ్ అయినా అబ్జర్వ్ చేస్తాం కంపల్సరీ. ఓకేనా. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా చూడడానికి ఒకేలా ఉండరు, అంటే చూడడానికి ఒకేలా ఉంటారు కానీ కీన్ అబ్జర్వేషన్ చేస్తే మాత్రం వాళ్ళలో కూడా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది మనకి వివిధ రకాల జంతువుల్లో, మొక్కల్లో, మానవుల్లో వైవిధ్యం రకాలు. ఇప్పుడు మనం రామగుండం కేస్ స్టడీ గురించి చూద్దాం. అసలు రామగుండం కేస్ స్టడీ అనేది మనం ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? రామగుండం కేస్ స్టడీ ఏంటంటే, ఒకప్పుడు రామగుండం అడవుల్లో అంటే 70 to 60 ఇయర్స్ బ్యాక్, ఒక 60-70 సంవత్సరాల క్రితం ఏంటి అంటే, రామగుండంలో విపరీతమైన దట్టమైన అడవులు, అందులో వివిధ రకాల జీవులు చాలా నివసించేవి. ఇప్పుడు వాటి దగ్గర రామగుండం దగ్గర ఫ్యాక్టరీలు రావడం వల్ల, చెట్లు నరకడం వల్ల అడవులు పలచబడిపోయి అట్లా మొక్కల జీవ వైవిధ్యం అనేది తగ్గిపోయింది. అడవులు మొక్కలు చాలా పలచబడ్డాయి. అంటే ఊర్లో అడవుల్లో ఉండాల్సిన యానిమల్స్ కొన్ని చనిపోయాయి, కొన్ని వలస వెళ్ళాయి, కొన్ని ఊర్లలోకి రావడం గమనించవచ్చు. కోతులు మనకి అసలు అంతకుముందు కోతులు వెరీ రేర్గా కనిపించేవి, కానీ ఇప్పుడు ఇళ్ళ మధ్యలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే వాటి ఉండే ఆవాసాలు మనం నరికేసాం కాబట్టి. ఓకేనా. అట్లా జరిగింది. ఇంకా రామగుండం అడవిలో ఉండే యానిమల్స్ ఏంటి అంటే, పులి, చిరుతపులి, జింక, కొండ్రిగాడు, హైనా, నక్కలు, అడవి పంది, ఎలుగబంటు, నాగుపాములు, కొండ చిలువ, ముళ్ళపంది, గుడ్లగూబ, కుందేలు, ఉడుములు, తేళ్ళు, ఎడారి సాలీలు, ఇట్లాంటివన్నీ మనకి టెక్స్ట్ బుక్లో అయితే పర్టికులర్గా ఈ యానిమల్స్ నేమ్స్ ఇచ్చారు. ఇవి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వాటిలో రామగుండం అడవిలో లేని యానిమల్ అని 3 ఉన్నవి ఇచ్చి ఒకటి లేనిది అడగొచ్చు. లేదంటే ఉన్నది ఏంటి అంటే ఒకటి కొండ్రిగాడు ఇచ్చి రిమైనింగ్ ఏది కోతి అవి ఏదైనా అడగొచ్చు. కోతి, చీమ ఇట్లాంటివి. ఒకటి మాత్రం ఉన్నది ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ నేమ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రామగుండం అడవుల్లో మనకి లభించే అంటే ఉన్న ఏంటి, పూర్వం మనకి నెమలు కనిపించేవి కాదు బయట, కానీ ఇప్పుడు మనం ఊర్లో అంటే అడవి పక్కన ఉన్న ఊర్లో అట్లా గమనిస్తున్నాం నెమళ్ళు బయటకు రావడాన్ని. ఎందుకంటే అడవులకు మనం నరికేస్తున్నాం, అవి పలచబడిపోతున్నాయి, వాటికి ఆవాసం లేదు, ఆహారం లేదు. దాని అన్నిటికీ రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే అడవులు నరికివేత ఎక్కువైపోవడం వల్ల ఈ జంతువులు, మొక్కలు అనేవి అంతరించిపోవడానికి ఉంటున్నాయి. కొన్ని ఇయర్స్ ఇట్లనే కొనసాగిపోతే అడవుల్ని నరుకుతూ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇళ్ళలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ నిర్మించుకుంటూ పోతే అసలు మానవ మనుగడే కష్టమవుతుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తే లేదు. ఓకేనా. ఇది మనకి రామగుండం కేస్ స్టడీ. మనకి ఇంకొకటి ఏంటంటే, మీకు తెలుసా అని ఎవ్రీ లెసన్కి ఒక బాక్స్ ఇస్తారు. అందులో మనకి మీకు తెలుసా అనే దానిలో ఉంది ఏంటంటే, ప్రముఖ ఆవరణ వ్యవస్థ పితామహుడు ఈవో విల్సన్ గారు ఈయన ఏం చెప్పారు అంటే, ప్రపంచంలో సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయంట. 10,000 జాతులు. లేదంటే రోజుకి పర్ డే ఒక రోజుకి 27 జాతులు, 27 రకాల జాతులు. ఈవో విల్సన్ గారు మన ప్రపంచంలో సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయని
అదే రోజుకు తీసుకుంటే 27 జాతులు, అంటే ప్రతిరోజు 27 జాతులు అంతరించిపోవడం జరుగుతుంది. ఇది ఇలాగానే కొనసాగితే మానవ ఉనికి మాత్రం, మానవ మనుగడ చాలా కష్టతరమైందని ఈవో విల్సన్ గారు చెప్పడం జరిగింది. ఈయన ప్రముఖ ఆవరణ వ్యవస్థ పితామహుడు, ఎకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. సారీ, ఈవో విల్సన్ గారు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. మనకి బిట్ అడగొచ్చు, ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరు అంటే ఈవో విల్సన్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఈవో విల్సన్ గారి ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయంటే 10,000 జాతులు అనొచ్చు, లేదంటే రోజుకు తీసుకుంటే 27 జాతులు. ఈ చిన్న ఒక 2 లైన్స్లోనే 4-5 బిట్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనకి టెట్ కానీ డిఎస్సి వాట్ ఎవర్ టీజీటీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం ఒక్క లైన్లోనే మనం ఈ లైన్ నుంచి ఎన్ని బిట్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఈ లైన్ నుంచి ఎన్ని బిట్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకా ఎలా తిప్పి అడగొచ్చు, ఇట్లా మనం అన్ని చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? మనకి ఇప్పుడు ఇంకొక టాపిక్ వచ్చేసి ఆపదలో ఉన్న జాతులు. ఆపదలో ఉన్న జాతులు అంటే ఎండేంజర్డ్ స్పీసెస్, అంటే వాటి ఉనికి నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి కావచ్చు, రాబోయే 2 సంవత్సరాలకు కావచ్చు, లేదంటే రాబోయే తరానికి కావచ్చు, వాటి ఉనికి కష్టమైంది అనమాట. అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఆపదలో అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నట్టు, వాటిని ఎండేంజర్డ్ స్పీసెస్ లేదా ఆపదలో ఉన్న జాతులు అంటాం. మనకు ఒక బ్రాకెట్ డబ్బా లాంటిది ఇచ్చి అందులో ఇచ్చారు. ఈ ప్రపంచంలో మొక్కలు జంతువులు మనుగడకి కష్టమైన జీవి, ఒక క్రూరమైన జీవి, వాటిని జంతువులని మొక్కల్ని నాశనం చేస్తుంది అని ఒక పలక లాంటిది ఇచ్చారు. ఇక్కడ రాసి ఉంది అనమాట, ఇక్కడ రాసి ఉంది అదంతా. మీరెవరో చూడాలనుకుంటున్నారా వాళ్ళని అయితే అటు తిప్పండి అంటే ఇటు మిర్రర్ ఉంది, అంటే అర్థం, అంటే మన ఫేస్ మనకే కనిపిస్తుంది. సో అలాగనమాట, మనమే వాటికి హాని కలిగిస్తున్నామని చెప్తున్నారు. నిజమే కదా, చెట్లు ఎన్ని నరికేస్తున్నాం, అడవులు ఎంతగానో నరికేస్తున్నాం, చెట్లు ఎన్నైనా నరుకుతాం కానీ ఒక చెట్టు మాత్రం నాటం. అలా అనమాట. జీవులు జంతువులు మొక్కలు ఆపదలో ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనమే. ఓకేనా? వీటికి వచ్చేసి మనకి ఆపదలో ఉన్న జంతువుల సమాచారం అనేది ఎక్కడ లభిస్తుంది అంటే WWF, WWF మరియు IUWC. IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. WWF మరియు IUWC. WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. IUWC వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఈ రెండు అనేది మనకి ఆపదలో ఉన్న జీవుల యొక్క జాబితాను రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే రెడ్ డేటా బుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. ఈ రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న జీవుల యొక్క జాబితా గురించి మనకి తెలియజేస్తుంది. అంటే ఆపదలో ఉన్న జాబితా మొక్కలు కానీ జంతువులు కానీ ఏమైనా ఉంటే ఆ రెడ్ డేటా బుక్లోకి దాని సమాచారాన్ని నోట్ చేస్తారు. రెడ్ డేటా బుక్లో దాని పేరు ఉంది అంటే అది ఆపదలో ఉన్న జాతి అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఓకేనా. ఆపదలో ఉన్న జీవుల జాతుల సమాచారం అంతా మనకి రెడ్ డేటా బుక్లో లభిస్తుంది. ఈ రెడ్ డేటా బుక్కి సమాచారం ఇచ్చేవి ఏంటి అంటే WWF మరియు IUWC. WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకేనా. దీనిని మనం ఆపదలో ఉన్న జాతుల గురించి ఆపదలో ఉన్న జాతుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆపదలో ఉన్న జాతులు అసలు వాటిని ఏ సంస్థలు రిలీజ్ చేస్తాయి, ఏ బుక్లో మనం వాటిని పొందుపరుస్తాము అవన్నీ మాట్లాడుకున్నాం కదా. అసలు ఆపదలో ఉన్న మొక్కలేంటి అని మనం కనుక చూసినట్లయితే ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, సర్పగంధి, వీటితో పాటు కొన్ని ఔషధ మొక్కలు ఆపదలో ఉన్న మొక్క జాతులు. ఓకేనా. ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, సర్పగంధి గుర్తుంచుకోండి నేమ్స్. ఆపదలో ఉన్న జంతువులు ఏంటి అని చూసినట్లయితే కనుక చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమేక పిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మంకీ, నీలగిరి లాంగూర్, లారిస్. ఇవన్నీ మనకు ఎండేంజర్డ్ స్పీసెస్ అని చెప్పుకోవచ్చు. ఆపదలో ఉన్న మొక్కలు ఇవి వచ్చేసి ఇవి, ఆపదలో ఉన్న జంతువులు ఇవి. ఇప్పుడు మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం. అదేంటంటే ఎండమిక్ స్పీసెస్. ఇప్పుడు మనం ఎండమిక్ స్పీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎండమిక్ జాతులు. ఎండమిక్ జాతులు అంటే ఏంటి అంటే మీనింగ్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జాతుల్ని ఎండమిక్ స్పీసెస్ లేదా ఎండమిక్ జాతులు అని మనం చెప్పుకోవచ్చు. అంటే అవి ఆ పర్టికులర్ ప్రాంతంలో మాత్రమే నివసించగలుగుతాయి, ఆ పర్టికులర్ ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి. ఇప్పుడు కివి అనేది న్యూజిలాండ్కి చెందిన కివి వచ్చేసి న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ జాతి, న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ స్పీసెస్. ఓకేనా. కివి న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ జాతి. మళ్ళీ ఇంకొచ్చేసి మనం కంగారు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాకి చెందిన ఎండమిక్ జాతి. అలాగే మన రాష్ట్రంలో తెలంగాణకి చెందిన ఎండమిక్ జాతులు ఏవి అంటే తెలంగాణకు చెందిన ఎండమిక్ జాతులు ఏవి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి రాబందు, పాలపిట్ట. ఎండమిక్ జాతులు అంటే ఏంటి అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పర్టికులర్గా ఈ ప్రాంతంలోనే నివసించగలవు, ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తాయి అనే వాటిని మనం ఎండమిక్ స్పీసెస్ లేదా ఎండమిక్ జాతులు అనొచ్చు. కివి వచ్చేసి న్యూజిలాండ్కి చెందిన ఎండమిక్ జాతి, కంగారు వచ్చేసి ఆస్ట్రేలియాకి చెందిన ఎండమిక్ జాతి. అలాగే మన తెలంగాణకి సంబంధించిన ఎండమిక్ జాతులు ఏవి ఉన్నాయంటే రాబందు మరియు పాలపిట్ట. ఓకేనా. దీస్ టూ ఆర్ మన తెలంగాణకి చెందిన ఎండమిక్ జాతులు. ఓకేనా. ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉండడం జరిగింది. అధికంగా మన ప్రపంచంలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఎండమిక్ జాతులు అంటే భారతదేశంలో అధికంగా ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయి. వాటిలో ఏంటి అంటే ఉభయచరాల దాదాపు 62% ఉభయచరాలు. ఇంకోటి వచ్చేసి మనకి సరీసృపాలు అంటే బల్లుల్లో ఎంత పర్సెంట్ ఉన్నాయంటే
సరీసృపాలు పర్టికులర్గా మనకి బల్లులు అని ఇవ్వడం జరిగింది బుక్లో. బల్లులు ఓకేనా. 62% ఉభయచరాల్లో ఉంటే 50% సరీసృపాల్లో. మన ప్రపంచంలో అన్ని అంతరించిపోయే ఎండమిక్ స్పీసెస్లో చూస్తే కన్నా ప్రపంచంలో అధికంగా 62% ఉభయచరాలు, అంటే మన దేశానికి మాత్రం సంబంధించిన ఉభయచరాలు అనమాట. అవి మన దేశంలో మాత్రమే పెరగగలుగుతాయి, ఎక్కడా పెరగలేవు. అట్లాంటివి 62% ఉభయచరాల్లో ఉన్నాయి, 50% సరీసృపాల్లో మన దేశంలో ఉండడం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఎండమిక్ స్పీసెస్ ఉన్న దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి స్పీసెస్ కాన్సెప్ట్, జాతి భావం. స్పీసెస్ కాన్సెప్ట్ ఏంటి అని మనం చూసుకున్న జాతి భావం అనేది పూర్వం మనం అన్నిటికీ అప్లికేబుల్గా చూసేవాళ్ళం. అంటే ఆపదలో అంతరించిపోతున్న జీవులకి కానీ, లేదంటే ఆపదలో ఉన్న జీవులకి కానీ జాతి భావం అనే కాన్సెప్ట్ని అప్లై చేసేవాళ్ళం. అసలు జాతి భావం అనేది ఏంటి అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకి మాత్రమే వర్తిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పిల్లలకి జన్మనిచ్చే వాటికి మాత్రమే, జన్మనిచ్చే జీవులకి మాత్రమే జాతి భావం అనేది వర్తిస్తుంది. చాలా రకాల మొక్కలు, కొన్ని రకాల జంతువులు, మరికొన్ని రకాల సూక్ష్మజీవులు. ఎగ్జాంపుల్స్: కొన్ని మొక్కలు, చాలా రకాల జంతువులు, కొన్ని సూక్ష్మజీవులు కూడా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవులకు అంటే వాటి బేబీస్కి జన్మనివ్వడం జరుగుతుంది. వాటికి కూడా జాతి భావం అనేది అప్లై చేస్తాం. అసలు జాతి భావం అనేది దేనికి అప్లికేబుల్ అని మనం చూసుకున్నట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పిల్లలకు జన్మనిచ్చే జీవులకి మాత్రమే జాతి భావం అనేది అప్లికేబుల్ అవుతుంది. సో అంతకుముందు ఏంటి అంటే ఆపదలో ఉన్న జీవులకు కానీ, ఎండమిక్ స్పీసెస్కి, ఎండేంజర్డ్ స్పీసెస్కి, వీటన్నిటికీ జాతి భావం మనం అప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లలకి జన్మనిచ్చే వాటికి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. కొన్ని రకాల మొక్కలు, చాలా రకాల హయ్యర్ క్లాసిఫికేషన్కి చెందిన యానిమల్స్ కానీ, లేదంటే కొన్ని రకాల ఈవెన్ ఇంక్లూడింగ్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ త్రూగా పిల్లలకి జన్మనివ్వడం జరుగుతుంది. వాటికి కూడా మనం జాతి భావం అనేది అప్లై చేయవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అసలు ఈ స్పీసెస్ కాన్సెప్ట్ అనేది దేనికి అప్లికేబుల్ కాదు అని మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా, హైడ్రా అండ్ ఈస్ట్. ఓకేనా. బ్యాక్టీరియా, హైడ్రా, ఈస్ట్ ఇవన్నీ అసెక్సువల్ రిప్రొడక్షన్లో పాల్గొంటాయి. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లలకు జన్మనిస్తాయి. సో వీటికి మాత్రం జాతి భావం, స్పీసీస్ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ కాదు. నేను ఆల్రెడీ మనం చూసాం జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేది. హైడ్రాలో వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి, అందులో కూడా కోరకీ భవనం, దీన్నే బడ్డింగ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, బడ్డింగ్. కోరకీ భవనం ద్వారా హైడ్రాలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలాగే ఈస్ట్లో కూడా కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ త్రూ ద అవి బేబీస్కి బర్త్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి జీవులకు మాత్రం స్పీసీస్ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవ్వదు. ఇంకొచ్చేసి మనం ఇప్పుడు ఏలియన్ స్పీసెస్ అనేది చూద్దాం. అసలు ఏలియన్ స్పీసెస్ అంటే ఏంటి అంటే తెలుగులో వచ్చేసి విదేశీ ఆక్రమణ జాతులు. ఏలియన్ స్పీసెస్
అసలు ఏలియన్ స్పీసెస్ ఏంటివి, అంటే విదేశీ ఆక్రమణ జాతులు ఏంటి అని మనం చూసినట్లయితే ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర సెటిల్ అయ్యి మన మన ప్రాంతంలో పెరిగే జీవులకి అంటే జీవజాతులకి ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ ఫుడ్ పరంగా కానివ్వచ్చు, ఆవాసం పరంగా కానివ్వచ్చు, మన వాటికి వేరే ప్రదేశం నుంచి వచ్చి మన ప్రదేశంలో పెరిగే ఎండమిక్ స్పీసెస్కి ఆపద కలిగించేవి. వాట్ ఎవర్ ఇట్ ఫుడ్ పరంగా కావచ్చు, ఆవాసం పరంగా కావచ్చు, ఆశ్రయం పరంగా కావచ్చు, ఎట్లయినా వాటిని మనం విదేశీ ఆక్రమణ జంతువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో వచ్చేసి స్పానిష్ ఫ్లాగ్ అనేది అడవుల్లో ఉన్న ఒక ఏలియన్ స్పీసీస్. ఇది మన దేశానికి సంబంధించింది కాదు, కానీ ఇది విదేశీ నుంచి మనకి రావడం జరిగింది. అడవుల్లో విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి గుర్రపు డెక్క. గుర్రపు డెక్క వచ్చేసి నీటిలో. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా గుర్రపు డెక్క అనేది అంటే నిల్వ ఉన్న నీటి దగ్గర ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ గుర్రపు డెక్క స్ప్రెడ్ అవ్వడం అనేది మన నీటిలో ఉన్న మిగతా జీవులకి, చేపలకి కానీ ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగకుండా, లేదంటే ఫుడ్ సరిగ్గా లేకుండా ఇదంతా చేసి మన వాటికి నష్టం కలిగిస్తుంది. సో గుర్రపు డెక్క అనేది కూడా మన దేశానికి సంబంధించింది కాదు, ఇది కూడా విదేశీ ఆక్రమణ జాతులు అని చెప్పవచ్చు. ఇంకొచ్చేసి రాబందులు కాదు, పావురాలు వచ్చేసి హైదరాబాద్లో అయితే విపరీతంగా కనిపిస్తాయి. ఈ పావురాలు రావడం వల్ల మన ప్రాంతంలో ఉన్న కాకులు అనేది కొరత అవుతుంది. కాకుల కంటే ఆహార కొరత, ఆవాసం కొరత ఏర్పడడం జరుగుతుంది. కాకులను ఏమంటారు అంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మికులు కాకులు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకులను ఎందుకు అంటామంటే అవి ఎక్కడ మనం చెత్త పడేసినా తింటాయి, చనిపోయిన జీవులు ఉన్నా కూడా తింటాయి. సో అలా వాటికి సహజ పారిశుద్ధ్య కార్మికులు అనే నేమ్ రావడం జరుగుతుంది. ఈ పావురాల వల్ల మన కాకులకి నష్టం జరుగుతుంది. విదేశీ ఆక్రమణ జంతువులు లేదా జాతులు అనేవి అవి మన దేశంలోకి రావడమే కాకుండా మన దగ్గర పెరిగే మొక్కలకు కానీ జంతువులకు కానీ నష్టం కలిగిస్తున్నాయి. అడవుల్లో స్పానిష్ ఫ్లాగ్ విపరీతంగా పెరగడం వల్ల మిగతా మొక్కలు పెరగలేకపోతున్నాయి. గుర్రపు డెక్క వల్ల కూడా నీటిలో ఉండే జంతువులకి హాని జరుగుతుంది. పావురాల వల్ల కాకులకి హాని జరుగుతుంది. ఇలా విదేశీ నుంచి మన దగ్గరకు వచ్చి ఆక్రమించి మన దగ్గర పెరుగుతున్న యానిమల్స్ కానీ మొక్కలు కానీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏలియన్ స్పీసీస్ లేదా విదేశీ ఆక్రమణ జాతులు అంటారు. ఇంకొకటి వచ్చేసి మనకి గోధుమల ద్వారా ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే గోధుమల ద్వారా మన అమెరికా నుంచి గోధుమల దిగుబడి చేసుకున్నప్పుడు గోధుమలు దిగుబడి అమెరికా నుండి చేసుకుంటున్నప్పుడు మనకి గోధుమలతో పాటు వయ్యారి బామ అనే మొక్క విత్తనం రావడం జరిగింది. వయ్యారి బామ దీనివల్ల మనకు ఆస్తమా వస్తుంది. ఆస్మా ఓకేనా. ఇది చాలా డేంజర్. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. దీన్ని కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు. కాంగ్రెస్ గడ్డి లేదా వయ్యారి బామ ఇది మనకు గోధుమలు దిగుబడి చేసుకున్నప్పుడు గోధుమలతో పాటు మనకి రావడం జరిగింది ఇండియాకి. దేని ద్వారా అంటే గోధుమలతో పాటు ఒక సీడ్ వచ్చింది అనమాట. ఇలాంటి దాన్ని కూడా మనం
విదేశీ ఆక్రమణ జాతులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే అంతగా స్ప్రెడ్ అయ్యి స్పానిష్ ఫ్లాగ్ లాగా, పావురం లాగా, లేదంటే గుర్రపు డెక్కలాగా అంతగానో స్ప్రెడ్ అయ్యలేదు. కానీ విదేశీ నుంచి మనకి అది కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు, వయ్యారి భామ కూడా. ఓకేనా? జీవ వైవిధ్యం అనేది మొక్కల్లో, జంతువుల్లో అనేది కాకుండా మనం తినే ఆహారంలో కూడా జీవ వైవిధ్యాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఒకప్పుడు మన దగ్గర 50,000 రకాల వరి వంగడాలు ఉండేవి. 50,000 రకాల వరి వంగడాలు, వరి రకాలు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి ఒక డజన్, అంటే ఒక 12 రకాల వరి రకాలు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు కూరగాయలు వచ్చేసి మన దగ్గర కూరగాయలు 5,000 రకాల కూరగాయలు మనం వాడేవాళ్ళం. అంటే 5,000 రకాల కూరగాయల టైప్స్ మన దగ్గర ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసి మనం ఒక 20 రకాల కూరగాయలు మాత్రమే వాడుతున్నాం. ఇట్లా అన్నిట్లో అంటే జీవులు, మొక్కల్లో వచ్చే వైవిధ్యమే కాకుండా మనం తినే ఆహారపు అలవాట్లలో కూడా వైవిధ్యం రావడం జరిగింది. 50,000 రకాల వరి వంగడాల నుంచి 12 రకాల వరి మాత్రమే వాడుతున్నాం మనం. కూరగాయలు 5,000 నుంచి ఒక 20 రకాలు మాత్రమే వాడడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ బయోడైవర్సిటీలో భాగంగా ఏంటంటే మనం ఇప్పుడు టైగర్ ప్రాజెక్ట్ అనేదాన్ని చూద్దాం. టైగర్ ప్రాజెక్ట్ వచ్చేసి టైగర్ అనేది ఒక పిల్లి జాతికి, అంటే క్యాట్ స్పీసెస్కి సంబంధించింది టైగర్ అనేది. ఓకేనా? ఈ పులుల జనాభాలో ప్రపంచం మొత్తం ఉన్న పులుల్లో దాదాపు మన ఇండియాలో ఎంత పర్సెంట్ ఉంది అంటే 60% వరకు ఇండియాలోనే ఉన్నాయి ఈ టైగర్లో. ప్రపంచం మొత్తం మీద 100% తీసుకుంటే ఓన్లీ ఇండియాలోనే 60% వరకు మనకు టైగర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? కానీ ఇప్పుడు ఒక 30% మాత్రమే ఉన్నాయి ప్రెసెంట్. అంటే అంతగానో వాటికి మనం హార్మ్ఫుల్ చేస్తున్నాం అడవులు నరకడం వల్ల. టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. టైగర్ ప్రాజెక్ట్ 1972లో టైగర్ ప్రాజెక్ట్ని స్థాపించడం జరిగింది. అంటే ఈ టైగర్ ప్రాజెక్ట్లో ఏంటి అంటే పులులను సంరక్షించాలి. అంటే వాటి సహజావాసంలో కావచ్చు, లేదంటే మనం తీసుకొచ్చి శాంక్చురీలో పెంచడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, కానీ మనం వాటిని సంరక్షించాలి. వాటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. అదే టైగర్ ప్రాజెక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. ఓకేనా? మన దేశంలో 50 వరకు టైగర్ ప్రాజెక్ట్స్, శాంక్చురీస్ ఉన్నాయి. అంటే ఒక 50 వరకు టైగర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ప్రదేశాలు, అంటే వాటి సహజ ఆవాసంలో కానీ లేదంటే శాంక్చురీస్ ఏర్పాటు చేయడం కానీ 50 వరకు పులుల సంరక్షణ కేంద్రాలు. పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే 50 పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? చదరపు కిలోమీటర్ 40340.12 ఇంత చదరపు కిలోమీటర్ల ప్లేస్లో మనం పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే 1973 లెక్కల ప్రకారం మన ఇండియాలో 2,000 పులులు మాత్రమే ఉన్నాయి. 1973లో 2,000 మాత్రమే పులులు ఉన్నాయి. ప్రెజెంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే ప్రెజెంట్ 3,800 పులుల జనాభా ఉండడం జరిగింది. అంటే పులుల జనాభా అనేది ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టి వాటికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి హాని కలగకుండా చేయడం వల్ల మనకి 2,000 ఉండాల్సిన పులుల జనాభా 3,800 వరకు ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా? ఇదంతా టైగర్ ప్రాజెక్ట్లో భాగంగా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్ టైగర్ ప్రాజెక్ట్ ఇయర్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, 1973లో ఎన్ని పులులు ఉన్నాయి,
ప్రెజెంట్ ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని చదరపు కిలోమీటర్ల మేరకు మనకి పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే 4034.12 చదరపు కిలోమీటర్లు. ఓకేనా. ప్రపంచ పులుల జనాభాలో మన ఇండియాలో ఉన్న పులుల జనాభా ఎంత అంటే 60% అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజెంట్ అది ఎంత ఉంది అంటే 30%. అంత అంటే 60కి 30 అంటే 30% వరకు అంతరించిపోయాయి. ఓకేనా. అడవులు నరకడం వల్ల, వాటికి ఫుడ్ లేక, ఊర్లలో వచ్చినప్పుడు వాళ్ళు చంపేయడం వల్ల, ఇలాంటివన్నీ జరగడం వల్ల పులుల జనాభా 30% వరకు తగ్గింది. కానీ వాటికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మనం వాటిని కేరింగ్గా చూసుకోవడం వల్ల 3800 వరకు పులుల జనాభా పెరగడం జరిగింది. ఈ టైగర్ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ టైగర్స్తో పాటు కలిపి మిగిలిన జంతువుల్ని లేదంటే మిగిలిన మొక్కల్ని కూడా పెంచుతారు. ఇప్పుడు ఒక సంరక్షణ కేంద్రం, దానికి పేరు పులుల సంరక్షణ కేంద్రం అయినప్పటికీ దీనిలో ఇతర జంతువులు, ఇతర మొక్కలు ఇట్లాంటి వాటిని కూడా ఆవాసం కల్పించి వాటి సంరక్షణ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు అనేది చూద్దాం. ఫస్ట్ జాతీయ పార్కులు చూసుకుందాం. జాతీయ పార్కులు అంటే వాటి సంరక్షణను అంటే క్రూర మృగాలు లాంటివి, అంటే ఖడ్గమృగం, పులి, సింహం ఇట్లాంటి వాటిని వాటి సహజావాసంలోనే ఉంచుతూ ఆహారాన్ని అందిస్తూ వాటిని పెంచడాన్ని మనం ఏమంటామంటే జాతీయ పార్కులని పిలవచ్చు. ఇక్కడ మనుషుల చేత యాక్షన్స్, మనుషులు ఎంట్రీ అనేది నిషేధం. పశువులు గడ్డి మేపడం అనేది నిషేధం. ఎటువంటి మానవుని కార్యకలాపాలను అంగీకరించరు, అంటే ఎలో చెయ్యరు. ఎందుకంటే అందులో పెంచేవన్నీ ఖడ్గమృగాలు, క్రూర మృగాలు, పులి, సింహం లాంటివి ఇట్లాంటివి. సో ఇందులో ఎటువంటి పశువుల మేతకు కానీ మనుషులకు ఏదైనా అంటే ఏమైనా అవసరం ఉండి వెళ్ళినా కానీ వాటిని ఎలో చెయ్యరు అనమాట. ఇంకొకటి వచ్చేసి సంరక్షణ కేంద్రాలు. వీటికి ఎగ్జాంపుల్ అంటే జాతీయ పార్కులు వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే నైనిటాల్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది. నైనిటాల్ నేషనల్ పార్క్ ఒక జాతీయ పార్కు. ఇందులో క్రూర మృగాలను మాత్రమే పెంచుతారు. లైక్ అంటే సింహం, పులి, ఖడ్గమృగం ఇట్లాంటి వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్గా బిహేవ్ చేసే యానిమల్స్ని. ఇందులో మానవుని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. పశువుల గడ్డి మేపడానికి కూడా అనుమతి ఉండదు. ఇంకొకటి వచ్చేసి సంరక్షణ కేంద్రాలు. ఇందులో అంటే మనం ఆవాసం క్రియేట్ చేసి పెంచడం అన్నమాట. ఆపదలో ఉన్న వాటికి మనం ఆవాసం క్రియేట్ చేసి మనం సంరక్షించడం. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ అంటే మానవుని కార్యకలాపాలు పాక్షికంగా ఎలో చేస్తారు. మానవుల కార్యకలాపాలు పాక్షికంగా ఎలో చేస్తారు. పశువుల మేతకు వచ్చినా కూడా పాక్షికంగా ఎలో చేస్తారు. నేషనల్ పార్క్స్లో మాత్రం ఎలో చెయ్యరు. ఎందుకంటే అందులో పెంచేది వైల్డ్గా అంటే క్రూర మృగాల్ని మాత్రమే పెంచుతారు. సంరక్షణ కేంద్రాల్లో వచ్చేసి అన్ని చిన్న చిన్న యానిమల్స్, మొక్కలు ఇట్లాంటివి అంటే వాటి సహజావాసం, అడవులు లాంటివి అనుకోవచ్చు. ఇవి మనం కృత్రిమంగా క్రియేట్ చేసిన ఆవాసాలు. సో ఇందులో అంత వైల్డ్గా బిహేవ్ చేసే యానిమల్స్ ఉండకపోవచ్చు. అందుకనే మనకి మానవుని కార్యకలాపాలు పాక్షికంగా ఎలో చేస్తారు. పశువులు మేతకి ఇట్లాంటి వాటికి కూడా ఎలో చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పాకాల వన్య సంరక్షణ కేంద్రం వరంగల్లో ఉంది. ఇది వచ్చేసి వరంగల్. నైనిటాల్ నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఇదొక నేషనల్ అంటే జాతీయ పార్కు. మళ్ళీ పాకాల వన్య సంరక్షణ కేంద్రం వచ్చేసి సంరక్షణ కేంద్రం. ఇదేంటంటే వరంగల్లో ఉంది. దీంట్లో మానవుని కార్యకలాపాలు కానీ పశువుల మేతకెళ్ళినా కానీ పార్షియల్లీ అంటే పాక్షికంగా ఎలో చేస్తారు.
దీనిలో ఎటువంటి మానవుని కార్యకలాపాలు కానీ పశువుల మేతకు కానీ ఎలో చెయ్యరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ జీవ వైవిధ్యం సంరక్షణలో భాగంగా వలసలు కూడా అంటే మన దగ్గర వాతావరణం సరిగ్గా లేక వేరే దగ్గరికి వలస వెళ్ళిపోవడం, వేరే దగ్గర సరిగ్గా లేక మన దగ్గరికి వలస రావడం, ఇవన్నీ మనం చూసే ఉంటాం. మెయిన్గా వలసకి వెళ్ళేది ఏంటంటే కొంగలు మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ మైగ్రేషన్ అనే టాపిక్ అంతగా ఏమి ఇయ్యలేదు, జస్ట్ నార్మల్గా అసలు మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు తగ్గట్టు అది జీవించడం. లేదంటే మళ్ళీ అంటే మన దగ్గర సమ్మర్ ఉందనుకోండి, వేరే దగ్గర ఎక్కడైనా వింటర్ కానీ లేదంటే రైనీ సీజన్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడ సమ్మర్ రాగానే మన దగ్గర వింటర్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మన దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా అవి వలస వెళ్ళడాన్నే మనం మైగ్రేషన్ అంటారు. కొంగల్లో ఎక్కువగా మనం మైగ్రేషన్ అనేది చూడొచ్చు. ఓకేనా, ఇంకా వచ్చేసి మన జీవ వైవిధ్యంలో మళ్ళీ ఏమి ఇచ్చారు అంటే అసలు కాగితాన్ని ఎందుకు రీసైకిల్ చేయాలి అంటే, పేపర్ని మనం ఎందుకు రీసైకిల్ చేయాలి అంటే, ఒక టన్ను పేపర్కి వచ్చేసి ఒక టన్ను పేపర్ తయారు చేయాలి అంటే మనం 17 వృక్షాలని నరకాల్సి వస్తుంది. అదే స్క్రాప్ నుంచి మనం పేపర్ని రీసైకిల్ చేస్తూ మళ్ళీ పేపర్ని తయారు చేసామంటే ఈ 17 వృక్షాలని మనం కాపాడినట్లే కదా. సో అందువల్ల పేపర్ రీసైకిల్ అనేది మస్ట్. ఓకేనా, అట్లా అంటే ఒక టన్ పేపర్ తయారీకి ఎన్ని వృక్షాలు కావాలి అనే మనకు బిట్ పడుతుంది. ఇది గుర్తుంచుకోండి, 17 వృక్షాలు లేదంటే 17 వృక్షాల ద్వారా మనం ఎన్ని టన్నుల కాగితాన్ని ఉత్పత్తి చేయొచ్చు అంటే ఒక టన్ను పేపర్ని. ఓకేనా, ఇది మనకి జీవ వైవిధ్యం మరియు సంరక్షణ అనే లెసన్. ఏమైనా అర్థం కాకుండా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు రిపీట్ చేస్తాను అది. ఓకేనా, థ్యాంక్ యూ.